ఈ రాష్ట్రానికి తీరే ద్రోహం అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ నిన్న శాసనసభలో శాశ్వతమైన చట్టబద్ధత అమరావతిని ఎటువంటి పరిస్థితి ఎవరు కదల్చుకోకుండా చిరకాలం చిరస్థాయిగా అక్కడ ఉండాలని ఆనాడు ఇంద్రుడు అమరావతిని రాజధానిగా తీసుకొని పరిపాలన చేశాడు. ఈనాడు మన చంద్రుడు ఈ అమరావతిని రాజధానిగా తీసుకొని పరిపాలన సాగిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుస్తున్నాను. రెండో విషయానికి వస్తే గూగుల్ డేటా సెంటర్, ఇది ఆసియా దేశంలోనే అతి ముఖ్యమైన గూగుల్ డేటా సెంటర్. చాలా మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అది చంద్రబాబు నాయుడు గారు చూసి లోకేష్ బాబు గారిని చూసి వచ్చారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అన్నిటికంటే అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది. కోట్లాది మంది ప్రజలకు తాగునీరు సాగునీరు లభిస్తుంది. ఈ పోలవరం ప్రాజెక్టు కూడా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా 2027 సంవత్సరానికి పూర్తి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ మధ్యనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది, అర్సెలర్ మిత్తాల్ స్టీల్ ఇండియా. ఇది 1,35,000 కోట్ల పెట్టుబడి. నాకు తెలిసి ఈ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అనకాపల్లికి వస్తూ ఉంది. అదేవిధంగా మన కియా పరిశ్రమ మన దగ్గర మీకు తెలుసో లేదో కానీ ప్రపంచంలో ఉండే 5 దిగ్గజ కంపెనీల్లో టాప్ మోస్ట్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఈ కియా పరిశ్రమలో 30,000 మంది ఉద్యోగాలు రాబోతున్నాయి. యాన్షియల్ యూనిట్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. దీనివల్ల కూడా ఆంధ్రప్రదేశ్ లో మన అనంతపురం జిల్లా యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బాగా పెరిగిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎక్కడో 21వ స్థానంలో ఉండే అనంతపురం జిల్లా ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చింది బికాస్ ఆఫ్ కియా. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా పెట్టుబడి తీసుకురావాలి, ఏ విధంగా యువతకు ఉద్యోగాలు కల్పించాలి, ఏ విధంగా రైతులు ఆదుకోవాలి, అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేయాలని ఆలోచన చేత మంచి ఉద్దేశం చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణలు, రిఫార్మ్స్ ప్రవేశపెట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒకటే గుర్తు మీకు, చంద్రబాబు నాయుడు నాయకుడు కష్టం వస్తే కన్న కొడుకులాగా, ఆపద వస్తే అన్నలాగా ఆదుకోడు ఏ నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా అన్నట్టు ఒక రాష్ట్రానికి అడ్వాంటేజ్, ఒక అదృష్టము, ఒక ప్రైడ్, మనం గర్వంగా చెప్పుకునే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన పరిపాలన మనం ఉన్నందుకు, ఆయన పార్టీలో మన మెంబర్స్ కొనసాగినందుకు నిజంగా మన అందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి ఈ సందర్భంగా మీకు ఫాలో చేస్తున్నా. ఇక మన డెవలప్మెంట్కి వస్తే మీ అందరూ కూడా కొంచెం తెలియాలి. మనం అధికారంలోకి వచ్చి 21 నెలలు పూర్తయింది. ఈ 21 నెలల్లో ఎన్నో కష్టాలు పడ్డాం. కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు పోతూ పోతూ ఖాళీ ఖజానా 14 లక్షల కోట్లు అప్పిచ్చిపోయారు. ఓ పక్క అప్పుల కట్టాలా, ఓ పక్క సంక్షేమ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయాలా, ఒక ఉద్యోగాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు అందజేయాల. కత్తి మీద సాము చాలా కష్టమైన పని అయినప్పటికీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఒక ఎన్ఆర్జీఎస్ లోనే మొదటి దశలో 304 రోడ్లు చేపట్టాము. 18 కోట్ల 28,30,000. రెండో ఎన్ఆర్జీఎస్ లో 119 వరకు చేపట్టాము. 6,23,50,000. ఒక ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇంటర్నల్ రోడ్స్ ఊర్లో వేసే రోడ్లే 25,11,80,000, 423 వరకు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంటే ఈ కష్టకాలంలో కూడా 25 కోట్ల పైచలకు ఊర్లో
ఇళ్ల మధ్య రోడ్లకే కేటాయించినామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇంకో విధంగా చూస్తే ఈ మధ్య ఒక నెలలోపు శాంక్షన్ రోడ్స్ గతంలో ఈ నియోజకవర్గంలో ఉండే రోడ్స్ అని మనం ఇచ్చాం. అన్ని ఆర్ఎంపీ రోడ్స్, పిఆర్ రోడ్స్, ఇరిగేషన్ వర్క్స్, తాగునీరు, స్కూళ్ళు, అంగన్వాడీ బిల్డింగ్స్ ఏ ఉన్నా మన హయాంలో చేసామని శాంతికాలతో సహా. అవి కాకుండా మిగిలినవి చాలా చాలా మంచి రోడ్లు వచ్చాయి. ఒకటి అహ్మదాబాద్ నుంచి కందుకూరుపల్లి ఒక్కటిపల్లి రోడ్డుకు 1,14,00,000 శాంక్షన్ అయింది. టెండర్లు పిలిచినామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. రెండవది చెరుమానపల్లి, నల్లమాల నుంచి చెరుమానపల్లి 80 లక్షలు. బోయ ముసలపగారపల్లి, ఇది పిఎంజీ రోడ్డు చిత్తాలతో చూపించు. బోయ ముసలపగారపల్లి 4,63,00,000 అది కూడా ఒకసారి తీస్తుంది. తప్పటి పట్ల 4 కోట్లు అమౌంట్ కాదు. ఎర్రంపల్లికి రోడ్డుకు 2 కోట్లు. పాముదొత్తి నుంచి రెడ్డివారిపల్లి తాండా 2,80,00,000. పాముదొత్తి రోడ్డు నుంచి అగ్రహారం వరకు 99 లక్షలు. యాదరంగపల్లి 35 లక్షలు. ఇది పిఎంజీ రోడ్డు శెట్టిపల్లి పోయా భయాపురం. ఎక్కువ రవి సర్పంచ్ అవుతుంటాడు. 4,11,00,000. 4,11,00,000. అపాలవాళ్ళపల్లి నుంచి మరకొండపల్లి పోయా పోతురుకుంట 2,50,00,000. 1,16,00,000. కొండ కింద తాండ 1,40,00,000. కదిరి హిందీపూర్ రోడ్ నుంచి చెర్లోపల్లి పోయా భోగాన్పల్లి 4,60,00,000. జైచందవలూరు రోడ్ ఇది. నల్లచెర్లపల్లి పోయా లింగాలవారిపల్లి బంచిపల్లి 3,70,00,000. ఉక్కిరెడ్డిపల్లి 1 కోటి. పైపల్లికి రోడ్డు 94 లక్షలు. ఇరగరాజుపల్లి 69 లక్షలు. గువ్వలగుట్టపల్లి 62 లక్షలు. ఇవన్నీ కూడా టెండర్ పిలిచాము. తొందరగా స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. చిత్తూరు మండలంలో సాంజవారిపల్లి రోడ్డు 1,75,00,000. ఇక్కడ టెంపుల్ కు 40 లక్షలు శాంక్షన్ చేశాము. నరసింహపల్లి తాడారు వచ్చి టెంపుల్ ప్రామిస్ చేశాం. అది కాంట్రాక్ట్ వస్తే ఇచ్చేస్తాం. చిరుముందరపల్లి ఎన్నో ఏళ్ళుగా ఉండే 75 లక్షలు. శ్రీకిరవరపల్లికి శాంక్షన్ చేశాం. నరసింహపల్లి నారేపల్లి రోడ్డు 35 లక్షలు. కదిరిపల్లి 75 లక్షలు. పుట్టపకోట 70 లక్షలు. ఓడిసీలో 2 మంచి రోడ్లు. తిప్పేపల్లి రోడ్డు అది దాదాపు 2 కోట్ల పై చిరుకుంది. కొండకపల్లి దగ్గర చెరువునిపల్లి వచ్చి నాయనకోట అది సర్కుల్ రోడ్. 85% రోడ్లు కంప్లీట్ అవుతాయని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమం. తలవారి రోడ్ 90 లక్షలతో కంప్లీట్ చేశాము. శ్రీకువారిపల్లి 40 లక్షలతో కంప్లీట్ చేశాము. చౌడకుంటపల్లి 80 లక్షలతో కంప్లీట్ చేశాము. దాదాపు 90% కంప్లీట్ చేశాం. 5% మిగిలితాయి. వాటిని కూడా వచ్చే సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది మన నియోజకవర్గానికి జీవనాడి 195 చెరువులు నింపాలి. దీనికోసం కాంట్రాక్టర్ కూడా స్టాప్ చేసింటే వైఎస్ఆర్సీపీ హయాంలో పొట్టు కానీ పైసలు కానీ ఇవ్వలేదు. మనం వచ్చిన తర్వాత 240 కోట్లు శాంక్షన్ చేయించి ఎమ్మెల్యే గారు స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాం. దాన్ని కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. అది కంప్లీట్ అయితే మన నియోజకవర్గం నుండి 6 మండలాలు సస్యశ్యామం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు మా వైపు నుంచి గ్రామ కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ కమిటీలు ఉన్నాయి, పార్లమెంట్ కమిటీలు ఉన్నాయి, స్టేట్ కమిటీలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా మీరు అడగకపోయినా కాస్ట్ వైజ్ అవకాశం వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చాను. మీ అందరికీ ఇంటిమేషన్ ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా
ఈ సిస్టమ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చి బూత్ కమిటీ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ వ్యవస్థ కన్వీనర్లు, వీళ్ళు స్తంభాలంటి వాళ్ళు. వీళ్ళకు కూడా చాలా మందికి బూత్ కమిటీ కన్వీనర్స్ గా అవకాశం ఇచ్చాం, కో కన్వీనర్స్ ఇచ్చాం. దాదాపు 5-6 వేల మందికి సిస్టంలో ఉన్నారని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నారు. ఇకపోతే మెగా డిఎస్సీ నిర్వహించారు. 15,000 పైసలకు టీచర్ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు 10,000 మందికి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. ఈ కంపెనీలో విపరీత వృద్ధాలు వస్తున్నాయి. జాబ్ మేళాలు ప్రతి ఒక్కరితో నిర్వహిస్తూ వస్తున్నాం. సాధ్యమైనంత వరకు అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన దాంట్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది స్టోన్ టీచర్లు ఇచ్చాం, చాలా మందికి అడ్మిటర్లు ఇచ్చాం, చాలా మంది ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చాం, చాలా మందికి ఇప్పుడు సర్పంచ్గా, ఎంపీటీసీగా, కౌన్సిలర్గా అవకాశం వస్తుంది. ఎవరైతే ప్రభుత్వంలో పదవులు పొందారో ముందు, ఎవరైతే ప్రభుత్వం లబ్ధి పొందారో ముందు, వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నాం. 6 నెలల లోపల పంచాయతీ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. అందరం కలిసికట్టుగా మొత్తం స్థానాలు గెలుచుకుంటేనే అధికారంలో ఉండడానికి సార్థకత వస్తుందని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఈ 2 years కష్టంగా ఉంది, 3rd year లో కొద్ది ఇబ్బంది ఉండొచ్చు, 4th year 5th year లో మాత్రం మనం అనుకునే కార్యక్రమాలకంతా నిధులు వచ్చే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇప్పటికీ పెన్షన్స్ గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే అర్హత ఉందో లిస్టు తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడైతే ఆప్షన్ వస్తుందో అప్పుడు అందరికీ వస్తాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో అందరికి ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇల్లు ఇవ్వాలనుకుంటే ఆల్రెడీ ప్రిపేర్ ఆన్లైన్ ఉంది. అట్లా కొంతమందికి అవకాశం పెట్టడానికి అవకాశం ఉంది. ఎవరికైతే ఆన్లైన్ రాదో ఎంతమంది అడిగినా ఎన్ని లేనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈ అభివృద్ధి తాగునీలో బాగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కారణం ఏమంటే బోర్లు ఎండిపోతున్నాయి. సత్యసాయి స్కీము సక్రమంగా నిర్వర్తించలేక చాలా ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్సీపీలో. దాన్ని రెగ్యులరైజ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, తాగునీరు ఇబ్బంది వస్తా ఉంది. దీనికి ఏదో విధంగా ఎదుర్కొంటామని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నాం. డెవలప్మెంట్ ప్రతిదినము ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ వీడియో కానీ ఒకటి రిలీజ్ చేస్తాం. మీరు దాన్ని సర్క్యులేట్ చేయాలని చెప్పి సందర్భం కూడా చేస్తున్నాం. మనకి కాన్స్టిట్యూన్సీలో ఈ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల లోపల ఏమేమి కార్యక్రమాలు చేస్తాము, ఎన్ని రోడ్లు వేస్తాము, ఎంత కరెంట్ ఇచ్చాము, ఎన్ని ఇల్లు ఇచ్చాము, ఎన్ని ట్రాన్స్ఫర్లు ఇచ్చాము, ఎన్ని సబ్స్టేషన్లు ఇచ్చాము, ఆల్టర్నేట్ మేము పెడతాము వాట్సాప్ గ్రూపుల్లో. దాన్ని పర్క్యులేట్ చేయాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒక 2-3 విషయాలు రిజల్ట్ చెప్పాలి. ఒకటి, రెవెన్యూ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా రెవెన్యూ ప్రాబ్లమ్స్ భూములు. ఇద్దరు మన వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు కూడా పాక వాళ్ళే. కాబట్టి కొద్దిగా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తారు. కాబట్టి ఎవరికైతే హక్కు ఉందో మన వాళ్ళిద్దరు పోరాడుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి దాన్ని మీరు గమనించాలి, సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవతలలో అయితే యాంటీగా మనం వెంటనే పోవచ్చు, మన వల్లే మనకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. చాలా చోట్ల నష్టాలు, దారి ఇబ్బంది పెడుతున్నారు. అది కరెక్ట్ అని పద్ధతి కాదు. దారి ఉంటేనే ఆ గూడు విలువ వస్తుంది. 10 మంది నడుస్తారు, ఏం పెద్ద పంటలు పండే పేరు కాదు. దారి వస్తే విలువ పెరుగుతుంది. దారి విషయంలో కొద్దిగా కఠినంగా పోతాము. దయచేసి మీరు దాన్ని కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. మూడవది, ఒకవైపు నుంచి రాత్రి మేము కష్టపడితే ఉపయోగం ఉండదు. ఎవరైతే పదవులు ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్నారో, ప్రతిదినం కనీసం 10 మందికి మన ప్రభుత్వం గురించి, మనం పడుతున్న కష్టాల గురించి, మనం చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పి అలవాటు చేసుకోండి. నేను ఎవరితో మాట్లాడను, నా పెదవి విప్పాలంటే అది పద్ధతి కాదు.
మౌత్ తాకే మౌతే వాయిస్ పబ్లిక్ పోతే తప్ప ముందు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు చాలా ముఖ్యం. లోకల్ బాడీస్ మీ ఎలక్షన్లు ఇవి. ఈ ఎలక్షన్ మీరు నెగ్గితేనే మీ గౌరవం ఉంటుంది. సర్పంచ్ లేకపోతే, ఎంపీటీసీ లేకపోతే, ఎంపీపీ లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది రిజర్వేషన్ లో మీకు తెలియదు కాదు. గ్రూపులు వదిలిపెట్టేసి మనం కొట్టాటం తీసిపెట్టేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా పనిచేస్తే తప్ప మనం అన్ని లోకల్ బాడీస్ గెలిచే అవకాశం ఉండదు.